సామాన్య కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఆదివాసీలందరికీ ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం అడవి బిడ్డలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 2027 డిసెంబరు నాటికి గిరిజనులందరికీ ఇళ్లు, సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 9 ఐటీడీఈ కేంద్రాల అభివృద్ధితో మంచి ఫలితాలు వస్తాయన్నారు. తండాలో కనెక్టివిటీ పెంచేందుకు టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ముర్ము గారు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి, దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశాభివృద్ధి కోసం పాటుపడినట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న భోగాపురం చూశాం. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. మొన్నటి వరకు దింసా మన నాగరికత. ఈ రోజు ఆ దింసాని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా వస్తుంది. మీలో తెలివితేటలున్నాయి. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఈ రోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. ఒక దిక్కడు ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్లిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతం కాదు, అపారమైన అవకాశాల ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గిరిజనుల్ని పైకి తేవడం పెద్ద కష్టం కూడా కాదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దేనికోసం? మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు, ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను.